ప్రేమ అది ఒక అద్భుతం, అందమైన అనుభూతి. ప్రేమ అనే ఫీలింగ్ని అందరూ ఆస్వాదించాలి. ప్రేమ అది ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ఈ ప్రేమ పుట్టిన తర్వాత మనం మరణించే వరకు పోదు. బట్ ఈ ప్రేమ కథ అందరి జీవితంలో ఒకేలా ఉండవు. కొన్ని ప్రేమ కథలు పెళ్లితో సుఖాంతం అవుతాయి. చాలా ప్రేమ కథలు వాళ్ళ పరిస్థితుల వల్ల, విధి ఆడే వింత నాటకాల వల్ల పెళ్ళి అనే గమ్యానికి చేరలేవు. కానీ వారు మరణించే వరకు ఆ ప్రేమను చేరుకోలేమని తెలిసి చాలా బాధపడతారు. అలా పెళ్ళి వరకు చేరుకోలేని ఒక ప్రేమ కథని చెప్తున్నాను వినండి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో చక్కని పొలాలు, పారే సెలయేరులు, చూడచక్కని గ్రామదేవత దేవాలయం, ఏ కల్మషం లేని ప్రజలు. ఇలా ఉండగా ఆ ఊరు ప్రెసిడెంట్ గారు రామన్న గారు ఆ ఊరి ప్రజల బాగోగులు చూసుకుంటూ వారికి కష్టం రాకుండా చూసుకునేవారు. ఆ ప్రెసిడెంట్ గారి భార్య సీతారత్నం. వారికి ఒక అందమైన అమ్మాయి ఉంది. అందంతో పాటు సకల గుణ సంపన్నురాలు. ఆ అమ్మాయి పేరు సంధ్య. సంధ్య ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండేది. సంధ్యకి చిన్ననాటి నుండి రమ్య అనే స్నేహితురాలు ఉండేది. రమ్య కూడా వారి తల్లిదండ్రులతో అదే ఊరిలో ఉంది. రమ్యకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతని పేరు కార్తీక్. ఈ కార్తీక్కి మన సంధ్య అంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం తన చెల్లి అయిన రమ్యతో కానీ మన సంధ్యతో కానీ చెప్పలేదు. సంధ్యని దూరం నుంచి చూసి ఆనందపడేవాడు. కానీ ఎప్పుడూ తనతో మాట్లాడడానికి ధైర్యమే చేయలేదు కార్తీక్. ఇది ఇలా ఉండగా సంధ్యకి పెళ్లి చేద్దామని రామయ్య గారు, సీతారత్నం గారు నిర్ణయించుకుని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ విషయం కార్తీక్కి వాళ్ళ చెల్లి ద్వారా తెలుస్తుంది. అదే సంధ్య ఫ్రెండ్ రమ్య ద్వారా తెలుస్తుంది అన్నమాట. కార్తీక్ సంధ్యతో తన ప్రేమ గురించి చెప్పాలని అనుకున్నాడు. వాళ్ళ చెల్లి రమ్యతో సంధ్యని రోజు మన ఊరిలో గుడి దగ్గరికి ఎలా అయినా తీసుకురా అని చెప్పాడు. ఎందుకన్నయ్య అని రమ్య అడిగినా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు సంధ్యని తీసుకురా, అప్పుడు చెప్తాను అన్నాడు. సరే అని రమ్య అంది. రమ్య సంధ్యని తీసుకుని సాయంత్రం వాళ్ళ అన్నయ్య చెప్పిన గుడికి వచ్చింది. సంధ్య రమ్య వాళ్ళ అన్నయ్యని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. కార్తీక్ సంధ్యని అక్కడ చూసి ఆనందంతో చూస్తూ ఉన్నాడు. తర్వాత గుడిలో భగవంతుని నమస్కారం చేసి ముగ్గురు కూర్చున్నారు. రమ్య వాళ్ళ అన్నయ్యతో ఏదో చెప్తానన్నో చెప్పు అని అంది. ఈలోపు మన సంధ్య, రమ్య నీకు విషయం చెప్పాలి. ఈరోజు ఉదయం నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆ అబ్బాయిది బెంగళూరు సాఫ్ట్వేర్ అంట. వాళ్ళకి నేను చాలా నచ్చానంట. మా నాన్నగారు ఈ సంబంధం ఖాయం చేశారు అని చెప్పింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న కార్తీక్ ఒక్కసారిగా ఈ సంధ్య విషయం విని చాలా బాధపడ్డాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ చాలా రోజులు ఆ బాధను మర్చిపోలేకపోయాడు. ఇదంతా నా వల్లే జరిగింది, ప్రేమ విషయం సంధ్యతో చెప్పుంటే ఇలా జరిగేది కాదు కదా అని చాలా మదనపడేవాడు. కొన్ని రోజులకు సంధ్యకి పెళ్లి చూపులు జరిగిన అబ్బాయితో పెళ్ళైపోయింది. కార్తీక్ మాత్రం ఆ బాధ నుంచి త్వరగా కోలుకోలేకపోయాడు. ఒకరోజు కార్తీక్ని చూడడానికి ఉదయ్ అనే స్నేహితుడు వచ్చాడు. ఉదయ్ కార్తీక్ని చూసి బాధపడి తనతో, సంధ్యతో నీ జీవితం ఆగిపోకూడదు. నీ తల్లిదండ్రుల కోసం, నీ స్నేహితుల కోసం నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. కార్తీక్ ఉదయ్ మాటలన్నీ తలుచుకుని నిజమే, నా జీవితం ఇలా ఆగిపోకూడదు అని తాను ఉద్వేగంతో ఉద్యోగంలో చేరి తాను సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫ్రెండ్స్, ప్రేమతో మన జీవితం ఆగిపోకూడదు. ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ ఆ ప్రేమతో మన జీవితంలో ముందున్న మంచి మంచి అవకాశాలు మిస్ అవ్వచ్చు కదా. కాబట్టి ప్రేమ విఫలమైన వారు అక్కడితో ఆగిపోకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.